ఈ రోజు కథ బాలనాగమ్మ. అనగనగా నవభోజరాజనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చక్రపట్టణం ఏలుతూ ఉండేవాడు. ఆయన భార్య పేరు లక్ష్మమ్మ. ఆవిడ చాలా మంచి ఇల్లాలు. కానీ పాపం వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆమె ఎన్నో నోములు నోచింది, ఎన్నో వ్రతాలు చేసింది. పేదవాళ్లకు బడుగులు పెళ్ళిళ్ళు చేయించింది, చలివేంద్రాలు పెట్టించింది, అన్నదానాలు చేయించింది, నూతులు చెరువులు తవ్వించింది, ఎన్నో తీర్థయాత్రలు చేసింది. కానీ పిల్లలు కలగలేదు. ఎంత ధనముండి ఏం లాభం? పిల్లలు లేని జన్మ ఏం జన్మ? ఆడది గుడ్డుమూతు అని అనిపించుకునే కన్నా ఏ అడవిలోనో మానే పుట్టడం మంచిది అనుకుంది లక్ష్మమ్మ. చక్రపట్టణానికి కొంత దూరంలో జటంగముని పర్వతం ఉంది. అక్కడికి పోయి కఠోరమైన తపస్సు చేసి పిల్లలను కనేవరం సంపాదించాలని లక్ష్మమ్మ దీక్ష పట్టింది. వద్దని మహారాజు ఆమెకు ఎన్నో విధాలా చెప్పి చూశాడు. కానీ లాభం లేకపోయింది. సంతానం కోసం తన భార్య ఎన్ని కష్టాలైనా పడటానికి సిద్ధంగా ఉన్నదని గ్రహించి నవభోజరాజు ఆమె తపస్సుకు అనుమతించాడు. ఊరంతా అలంకరించారు. 4 వీధుల తోరణాలు కట్టారు, ముగ్గులు పెట్టారు. లక్ష్మమ్మ పచ్చల పల్లెకి ఎక్కి కూర్చుంది. 1200 బలగం వెంటరాగా రాణిగారి పల్లకి రాచనగరు నుంచి సాగింది. లక్ష్మమ్మ చాలా దూరం ప్రయాణం చేసి జటంగముని పర్వతం చేరింది. అక్కడ తన వెంట వచ్చిన బలగాన్ని నిలిపి 3 దాసీలను మాత్రం వెంటబెట్టుకుని ఆమె పర్వతం ఎక్కసాగింది. అలవాటు లేక ఆమె కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అయినా ఆమె అన్ని బాధలు ఓర్చుకుని పర్వతం ఎక్కి జటంగముని తపస్సు చేసుకునే చోటుకు వచ్చింది. జటంగముని చుట్టూ చెట్లు తీగలు అల్లుకుపోయాయి. ఆయన ఒంటి మీదే పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. లక్ష్మమ్మ ఆయన్ను చూస్తూనే భక్తితో సాష్టాంగపడింది. కానీ మహాముని ఆమెను పలకరించలేదు. ఆయనను పలకరిస్తే శపిస్తాడేమోనని లక్ష్మమ్మకు భయం కలిగింది. అందుచేత ఆయన చేత మాట్లాడించటానికి లక్ష్మమ్మ ఒక మంచి ఆలోచన చేసింది. 2 పొయ్యిరాళ్ళు పెట్టి కుండలో నీళ్లు బియ్యము పోసి పొయ్యి మీద పెట్టి తన మోకాలు 3వ రాయిగా పెట్టి కింద నిప్పు రాజేసింది. మంట కాస్త పెద్దది కాగానే ఆమె మోకాలు కాలింది. అలా కాలగానే ఆమె మోకాలు లాక్కుంది. మోకాలు లాక్కోగానే కుండ ఉరిగి పడిపోయింది. అందులో బియ్యము నీళ్లు కింద ఒలిగిపోయాయి. లక్ష్మమ్మ 2-3 సార్లు ఈ విధంగా చేయటం జటంగముని కంటపడింది. అయ్యో పాపం, గొప్ప ఇంటి బిడ్డలాగా ఉంది. అన్నం వండటమైనా చేతకాదు కాబోలు. ఈమెకు సహాయం చేయకపోతే నా తపస్సంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది అనుకుని ఆ మహాముని లక్ష్మమ్మతో, అమ్మా 3 రాళ్ళు పెడితే గాని కుండ నిలవదు, కుండ నిలిస్తే గాని అన్నం ఉడకదు అన్నారు. మహాముని పలకగానే లక్ష్మమ్మ, స్వామి మీ పలుకులు నా చెవిన పడగానే నా పాపాలన్నీ పోయాయి అంటూ తన కథంతా ఆయనకు చెప్పింది. అంతా విని జటంగ మహాముని, అమ్మా నీకు పిల్లలు కలిగే గీత బ్రహ్మ రాయలేదు అన్నాడు. ఈ మాట వినగానే లక్ష్మమ్మ మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయి ఏడవసాగింది. మునికి ఆమె మీద చాలా జాలి కలిగింది. ఆయన దివ్య దృష్టితో చూసి లక్ష్మమ్మకు పిల్లలు మాత్రం పుడతారని, అయితే ఆడపిల్లలు పుడితే తల్లికి గండమని, మగపిల్లలు పుడితే తండ్రికి గండమని తెలుసుకున్నాడు. అమ్మా ఇక్కడికి ఈశాన్యం మూలగా నాగేంద్రుడి గట్టు ఉంది. ఆ గట్టు మీద 4 మద్దిమానులున్నాయి. ఆ మద్ది చెట్ల మధ్య ఉండే చదరంలో నాగేంద్రుడి పుట్ట ఉంది. ఆ పుట్టలో ఆదిశేషుడున్నాడు. ఆ పుట్టపైన బాలమామిడి చెట్టు ఉంది. అక్కడికి పోయి చేతికందిన పండ్లు 7 మాత్రమే కోసుకుని తిను. 7 పళ్ళ కన్నా ఎక్కువ కోస్తే ప్రమాదం తప్పదు. జాగ్రత్తగా పోయి రమ్మన్నాడు. లక్ష్మమ్మ ఆనందానికి అంతు లేకుండా పోయింది. మరుక్షణంలో అక్కడికి పోయింది. చెట్టంతా కలయ చూసింది. చెట్టు నిండా కాయలు విరగకాచి ఉన్నాయి. జటంగ మహాముని చెప్పిన మాటలు మరిచిపోయి 8 పండ్లు కోసుకుంది. అంతలో పుట్టలోని తాచుపాము పుసలు కొడుతూ వచ్చి, మహారాణి మాట తప్పి 8 పండ్లు కోసావు, నిన్ను కాటు వేయటానికి వచ్చానంటూ మనిషి స్వరంతో మాట్లాడింది. లక్ష్మమ్మ ఏడుస్తూ చేతులెత్తి మ్రొక్కింది. నాగేంద్రస్వామి, పొరపాటు జరిగింది. ఈ పళ్ళు నేను కనడానికి కానీ తినడానికి కాదు. నాకు కలిగే పాపాయికి నీ పేరు పెట్టుకుంటాను, నన్ను మన్నించు అని అంది. లక్ష్మమ్మపై నాగరాజు జాలిపడ్డాడు. అయినా లక్ష్మమ్మ మాట తప్పినందుకు మరణశిక్ష తప్పదు అన్నాడు. లక్ష్మమ్మ బాగా ఆలోచించింది. స్వామి నేనిప్పుడు గొడ్రాలిని. బిడ్డల తల్లినయ్యాక వారి వారి అచ్చటా ముచ్చటా చూసి ఆనందించటానికి 6 నెలలు గడువియండి. ఆ తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చి కాటు వేయించుకుంటాను అని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడుకుంది.
దానికి నాగేంద్రుడు, సరే నీకు గడువిస్తున్నాను. ప్రసవించాక 6 నెలలు దాటిన పున్నమి నాటికి నీవిక్కడకు రాకపోతే నీవెక్కడ ఉన్నా, నీకెందరూ రక్షకులు ఉన్నా తెల్లవారేలోపు నేనే వచ్చి నీ ప్రాణాలను పుచ్చుకుంటాను పొమ్మన్నాడు. లక్ష్మమ్మ తిరిగి కోటకు చేరింది. మర్నాడు లక్ష్మమ్మ నదిలో స్నానం చేసి ఒక బంగారు గిన్నెలో 7 మామిడి పళ్ళ రసం పిండుకుంది. జటంగ మహాముని నాగేంద్రుణ్ణి తలుచుకుని ఆ రసం తాగేసింది. అది తాగిన 6 గడియలకల్లా ఆమెకు గర్భిణీ చిహ్నాలు కనిపించాయి. చర్మం పాలిపోయింది. వేవుళ్ళు మొదలయ్యాయి. 7వ గడియకల్లా లక్ష్మమ్మకు నొప్పులు మొదలయ్యాయి. 300 మంది మంత్రసానులు వచ్చి మహారాణికి కాన్పు చేశారు. 7 గడియల లోపల 7గురు ఆడపిల్లలు పుట్టారు. పిల్లలకు 3వ నెల వెళ్తుంది అనగా రాజు బ్రహ్మాండంగా ప్రజలకు సంతర్పణలు, అన్నదానాలు చేయించి బ్రాహ్మణుల చేత పిల్లలకు నామకరణం చేయించాడు. సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, పగడాల నాగమ్మ, ఉత్తర కన్యక, దక్షిణ కన్యక, ముని కన్యక, బాలనాగమ్మ అని 7గురికి పేర్లు పెట్టాడు. లేకలేక కలిగిన తన 7గురు పిల్లల ముద్దు మురిపాలు చూసుకుంటూ అచ్చట్లు ముచ్చట్లు చేసుకుంటూ రోజులు క్షణాల్లా గడిపేసింది లక్ష్మమ్మ. 6 నెలలు ఎట్లా గడిచాయో ఆమెకే తెలియదు. ఒకరోజు ఆమె బ్రాహ్మణుని పిలిచి శేషపౌర్ణమి ఇంకా ఎన్నాళ్ళుంది అని అడిగితే 3 రోజులుంది అని అన్నాడు. లక్ష్మమ్మకు ఒళ్ళు జల్లుమంది. ఇక 3 రోజులకి తనకు తన పిల్లలకి రుణం తీరిపోతుంది. పౌర్ణమి నాడు నాగేంద్రుడు వచ్చి తన ప్రాణాలు తీసుకుంటాడు. తను పోయాక తన పిల్లల్ని ఎవరు దగ్గరికి తీస్తారు, ఎవరు చేరదీస్తారు? తన భర్త మళ్ళీ పెళ్లాడితే ఆ 2వ భార్య ఈ పిల్లలకు సరిగా అన్నం పెడుతుందా, నీళ్లు పోస్తుందా? వాళ్ళు దిక్కులేని పక్షులైపోతారే అని లక్ష్మమ్మ బోరుని ఏడ్చింది. ఆ తర్వాత రాజుకు పిల్లలను అప్పగించి జరిగిన కథంతా చెప్పింది. తన భార్యకు ఇక భూమి మీద 3 రోజులే గడువుందని తెలియగానే రాజు కుప్పకూలిపోయాడు. రాజుగారి విచారం చూసి మంత్రులు, మహారాజా, ఈ భాగ్యానికి మీరింత దుఃఖించాలా? మహారాణి గారికి ఎటువంటి ఆపద రాకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం అని ధైర్యం చెప్పారు. నడివీధిలో 7 స్తంభాలు పాతారు. వాటికి అడ్డంగా ఒక దూలం కట్టారు. దానికి ఒక బంగారు ఉయ్యాల తొట్టి కట్టారు. అందులో లక్ష్మమ్మను పొడుకోబెట్టి మూత వేసి 3 తాళాలు వేశారు. స్తంభాల చుట్టూ నిప్పుగుండాలు తవ్వారు. వాటిలో నూనె పోసి పెద్ద మంట చేశారు. పట్టణ వీధుల ముఖద్వారాల దగ్గర కత్తులు, బోనులు ఏర్పాటు చేశారు. తుపాకులతోనూ కత్తులతోనూ 600 మంది భటులను కాపలా ఉంచారు. స్తంభాల వద్ద పురాణ పఠనం సాగించారు. ఇక నాగేంద్రుడు ఎట్లా వస్తాడు? లక్ష్మమ్మను ఏం చేస్తాడు? శేషపౌర్ణమి వచ్చింది. కరకర సూర్యుడు ఉదయించాడు. అన్నమాట ప్రకారం లక్ష్మమ్మ రాలేదు. పుట్టలోని నాగేంద్రుడికి కోపం వచ్చింది. 12 తలలతోటి బుసల కొడుతూ నిప్పులు కక్కుతూ పుట్టలోంచి నాగేంద్రుడు బయటకు వచ్చాడు. క్షణంలో చక్రపట్నం చేరి తనను చంపటానికి చేసిన ఏర్పాటంతా చూశాడు. ఆయన అక్కడే అంతర్ధానమై లక్ష్మమ్మను పెట్టిన తొట్టెలో ప్రత్యక్షమయ్యాడు. దుర్మార్గురాలా, నాకు మాట ఇచ్చి తప్పుతావా? నన్ను చంపించటానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తావా అన్నాడు నాగేంద్రుడు. ఇది నా తప్పు కాదు తండ్రి, నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అంది లక్ష్మమ్మ. వెంటనే నాగేంద్రుడు ఆమెను కాటువేశాడు. లక్ష్మమ్మ పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయింది. మరణించే ముందు లక్ష్మమ్మ రాజుకి ఏం చెప్పిందో రేపటి బాలనాగమ్మ 2వ భాగంలో తెలుసుకుందాము.